నిర్ణయాన్ని ఆ గ్రామం 2 దశాబ్దాల క్రితమే తీసుకుంది. గ్రామంలో పూర్తిగా మద్యపానాన్ని నిషేధించారు. అంతేకాదు మద్యం తాగినా విక్రయించినా జరిమానాతో పాటు ఇతర శిక్షలు వేస్తామని అందరూ కలిసి దృఢ నిశ్చయం తీసుకున్నారు. ఇందుకోసం ఒక స్పెషల్ కమిటీని కూడా వేశారు. ఒకవేళ అలవాటు ఉంటే మానుకునే వరకు ఇతర గ్రామాల్లో సేవించాలని నిబంధనలు విధించారు. ఊళ్ళో మద్యం సీసా కనబడితే చాలు ఫైన్ కట్టాల్సిందే. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇంతకీ ఏంటా గ్రామం? ఈ కఠిన నిర్ణయం వెనుకున్న కథ ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సామాజిక మార్పు అనేది కేవలం నినాదాలతోనే రాదు, గట్టి సంకల్పంతో వస్తుందని నిరూపించింది ఆ గ్రామం. సాధారణంగా ఒక ఇంట్లో ఉండేవాళ్లే ఒకే మాట వినడమే కష్టమైన ఈ రోజుల్లో ఒక గ్రామం మొత్తం ఒకే మాట మీద ఉంటుంది అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. గ్రామంలోని యువత, పెద్దలు, మహిళలు ఏకతాటిపైకొచ్చి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా మారింది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ పదాలను తూచా తప్పకుండా పాటిస్తుంది ఓ గ్రామం. అసలు మద్యం పాలసీల వల్ల ప్రభుత్వాలు సైతం పక్కన కూర్చోబెట్టే సత్తా ఈ మద్యానికి ఉంది. అటువంటి మద్యం పూర్తిగా కూడా తమ గ్రామంలో నిషేధిస్తూ తాగడం కూడా నిషేధించింది ఓ గ్రామం. పూర్తిగా ఆ గ్రామంలో దాదాపు కొన్ని సంవత్సరాలుగా కూడా మద్యపానాన్ని నిషేధించారు. కనీసం ఆ ఊరి గ్రామ పొలిమేరల్లో కూడా మద్యం సీసా కనిపించదంటే ఆశ్చర్యానికి గురవుతుంటుంది. అటువంటి గ్రామం ఎక్కడుంది? అసలు ఈ సిద్ధాంతం వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారనేది పూర్తిగా ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం గ్రామం. తక్కువ జనాభా, చుట్టూ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. పరిసరాలు ఎంత చక్కగా ఉంటాయో వాళ్లు తీసుకున్న నిర్ణయం కూడా అలానే ఉంది. చిన్న గ్రామం, కానీ వారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ప్రస్తుతం నేను మీకు చూపించే గ్రామం ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం. చూడడానికి చాలా చిన్న గ్రామం. పంట పొలాల మధ్య దాదాపు ఒక 500 కుటుంబాల నివాసం ఉంటుంటాయి. జనాభా సుమారు 1000 మంది వరకు కూడా ఉంటారు. ఈ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా కూడా మద్యపానం నిషేధించడం జరిగింది. దానికోసం ఒక ప్రత్యేక కమిటీ కూడా వేసుకున్నారు. కుర్రాళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి పూర్తిగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గ్రామంలో మద్యం తాగడం కానీ అమ్మడం కానీ నిషేధిస్తూ దాన్ని అమలు చేయడంలో కూడా సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అసలు ఇటువంటి కట్టుబాట్లు వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు, అసలు దీని వెనకాల ఉన్న కారణాలేంటి అనేది ఈ గ్రామవాసులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండు దశాబ్దాల క్రితం గ్రామంలో ప్రతిరోజు మద్యం వల్ల గొడవలు జరుగుతుండేవి. పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఉండాల్సిన గ్రామం నిత్యం గొడవలు, కొట్లాటలతో కాలం గడుస్తుండేది. దీనిపై విసిగిపోయిన కొందరు యువకులు సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలో గ్రామాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా తీర్చిదిద్దాలని మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. యువజన సంఘం సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయానికి గ్రామస్తులు, మహిళల నుంచి కూడా మద్దతు లభించింది. ఇదివరకే మరి తాతల టైంలో, మన పెద్దవాళ్ళ టైంలో కొంచెం ఎక్కువగా మద్యం సేవించేవాళ్ళండి. కుటుంబాల్లో గొడవలు రావడం, చిన్న చిన్న సమస్యలు రావడం మొదలవుతుందని చెప్పి దాన్ని అరికట్టాలని చెప్పి ఒక సంఘం ఏర్పరిచి ఆ సంఘం ద్వారా ఊళ్ళో మద్యం కంట్రోల్ చేయడం జరిగిందండి. అంతే, గ్రామంలో మద్యం విక్రయించకుండా కట్టడి పెట్టుకుని ఖచ్చితంగా అమలు చేశారు. మద్యపాన నిషేధానికి గ్రామస్తులందరూ కట్టుబడి ఉండాలని తీర్మానించుకున్నారు. ఒకవేళ వేరే చోట తాగి వచ్చి గ్రామంలో చిందులు వేసినా ఫైన్ కట్టించుకోవాలని సభ్యులు నిర్ణయించారు. మొదట్లో సంఘ సభ్యులకు కొన్ని సమస్యలు ఎదురైనా రాను రాను గ్రామాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధిత గ్రామంగా తీర్చిదిద్దారు. వాళ్ళు సమాచారం ఇవ్వడం కాదండి, మేము 15 మంది కమిటీ వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటని మొత్తం అంతా ఊరు మొత్తం తిరుక్కుంటా అసలు ఎక్కడ జరుగుతుంది ఏంటి, ఏ ఊళ్ళో అమ్ముతున్నాడు, ఏ ఊరు బయట అమ్ముతున్నాడు, ఏ తోటలో అమ్ముతున్నాడు అనుకుంటా మొత్తం అంతా ఊరంతా తిరుక్కుంటండి వాళ్ళని పట్టుకుని ఆ జరిమానా వేయడం జరిగింది. ఫస్ట్ చాలా వరకు యుద్ధాల్లాగా జరిగింది. స్టార్టింగ్లో ఏంటంటే వాళ్ళని తాగే వాళ్ళేమో ఆపడానికి మీరెవరు అని అనేవాళ్ళు. మేము కుర్రోళ్ళందరం కలిసి ఏంటంటే మన ఊరు అభివృద్ధి అయితే కొంచెం తాగేసి వచ్చి ఇంటికాడ పిల్లలను కొట్టడం, అసలు సంసార యోగంలో అందరూ బాధపడడం, వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోవడం ఇవన్నీ చూసండి. ఇలా కాదు, మన ఆదర్శ గ్రామంలాగా ఒక ఊరు పేరు ఉండాలంటే మనం ఇలా చేయాలని చెప్పి అప్పటి నుంచి 26 సంవత్సరాలు మట్టి అండి అసలు మందు అనేది మా ఊరికి అమ్మకం చేసామండి.
ఈ నిర్ణయం తీసుకుని దాదాపు 25 ఏళ్లు పూర్తయింది. ఒకవేళ ఎవరైనా మద్యం అమ్మినా తాగినా వారికి జరిమానా విధించి శిక్షిస్తారు. అంతేకాదు మద్యం సేవించిన వారి గురించి లేదా మద్యం అమ్ముతున్న వారి గురించి సమాచారం ఇచ్చిన వారికి బహుమతులు సైతం ఈ గ్రామంలో అందిస్తారు. ఆవు ఎక్కడ మేస్తే దూడ అక్కడ మేతదాన్ని. అదేవిధంగా ఇంట్లో పెద్దలు ఏ విధంగా అయితే చేస్తారో పిల్లలు కూడా అదే బాటలో వెళ్ళి కుటుంబాలు పాడైపోతాయి అని ఇంటింటికి తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ఏం జరిగిందంటే ఇంట్లో పెద్దవాళ్ళందరూ తాగుడు మానేశారండి. మద్యపాన నిషేధం వల్ల తాగుడు మానేయాలి. ఊళ్ళోకి ఏదన్నా మందు తెచ్చి తాగినా 2000 రూపాయలు జులిమేనండి. నేటి యువత ఎక్కువ శాతం జల్సాలకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తమ గ్రామంలో మద్యం షాపులు లేకపోవడంతో ఆ దిశగా వారి ఆలోచనలు కూడా వెళ్లడం లేదని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు వారి పనులు చూసుకుని సమయానికి తమ ఇళ్లకు చేరుతున్నారన్నారు. హ్యాపీగా ఉంది కదండి. మధ్య ఉండడం వల్ల రకరకాల గొడవలు వస్తాయండి. భార్య భర్తలు తన్నుకుంటారు, దెబ్బలాడుకుంటారు, అటువంటి ఏం మాకు ఉండమండి. ప్రశాంతంగా ఉంటుందండి. బయటికి వెళ్ళి తాగొస్తారండి. వాస్తవం ఎవడో అలవాటు ఉంటే బయటికి వెళ్ళి తాగొస్తారండి. ఆయన కేకలు ఏమి ఉండవండి. ప్రశాంతంగా ఉంటుందండి. దెబ్బలాడుకోవడం ఏమి ఉండదండి. నేటి తరానికి ఆనాటి పెద్దల తీర్మానం ఎంతగానో ప్రయోజనం చేకూర్చింది. గ్రామస్తులందరూ పూర్తిగా తమ పనుల్లో నిమగ్నమవడంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోయాయని, సాయంత్రం కాగానే పెద్దలందరూ రచ్చబండ వద్ద కలిసి కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారని ఆనందపడుతున్నారు. తమ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. మద్యపానం కట్ట ఏమీ అమ్మరండి. అమ్మటం తాగటం అక్కడ ఏం జరగదు. ఏం జరగదండి. ఎన్ని సంవత్సరాల నుంచి అండి ఇలా? నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది. 5 years నుంచి అంతేనండి. అంతకుముందు తెలియదు. ఎలా అనిపిస్తుంది ఇలాగా మద్యపాన నిషేధం అమలు చేయడం? బాగుంది. పర్లేదండి, బాగానే ఉంది. ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ప్రశాంతంగానే ఉంది, ఏ గొడవలు లేకుండా. ఈ ఊర్లో మద్యపానం ఉన్నది నేను 20 సంవత్సరాలుగా చేస్తున్నానండి. అప్పటి నుంచి నేనైతే చూడలేదండి ఇక్కడ ఎవరు తాగడం కానీ అమ్మడం కానీ అసలు ఏమీ ఉండవండి. ఈ ఊర్లోనూ అంతా బాగానే ఉంటుందండి. మద్యం మత్తు వల్ల ఎన్నో కుటుంబాలు చిత్తయ్యాయి, ఇంకా అవుతూనే ఉన్నాయి. తాగిన మైకంలో అఘాయిత్యాలు, హత్యలకు పాల్పడుతున్నారు. ఎంత చెప్పినా తాగేవారిలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ఇటువంటి సమాజం ఉన్న నేటి రోజుల్లో అమ్మపాలెం గ్రామం ఆదర్శంగా నిలిచింది. ఊరి బాగు కోసం గ్రామస్తులంతా ఏకతాటిపైకి రావడం అందరినీ ఆలోచించేలా చేస్తుంది. దాదాపుగా 3 దశాబ్దాల నుంచి కూడా ఈ గ్రామంలో పూర్తిగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామని అయితే గ్రామస్తులు చెప్తున్నారు. తొలినాళ్లలో కాస్త వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా పూర్తిగా గ్రామంలో ఉన్న కుర్రాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి దాదాపు ఒక 15 మంది కమిటీగా ఏర్పడి పూర్తిగా కూడా ఈ గ్రామంలో మద్యపానం అమ్మటం అదేవిధంగా తాగడం కూడా నిషేధించడం జరిగింది. దీనికి సంబంధించి పెనాల్టీలు, జరిమానా, అదేవిధంగా బహుమతులు కూడా పెట్టారు. మందు తాగే వాళ్ళని పట్టిస్తే దాదాపు 500 బహుమతి, అదేవిధంగా తాగిన వారికి పూర్తిగా 1000 రూపాయల జరిమానా విధిస్తూ ఇదే క్రమంలో దాదాపు 25 సంవత్సరాల పైగా కూడా ఇక్కడ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామని అయితే గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఈ మద్యపాన నిషేధంతో ఈ ఊరు ఏదైతే అమ్మపాలెం ఉందో ఒక ఏలూరు జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామంగా నిలిచిందని, ఇప్పటికే మంచి ప్రశంసలు పొందుతుందని అయితే గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైతే గ్రామంలో ఎటువంటి గొడవలు కావచ్చు, ఇబ్బందులు తలెత్తకుండా గ్రామం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తాము మద్యానికి దూరంగా ఉంటూ తమ పనులు చేసుకుంటూ వృద్ధిలోకి వస్తున్నారని అయితే గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అమ్మపాలెం గ్రామం ఎన్నో గ్రామాలకి ఆదర్శంగా నిలుస్తుందని అయితే ప్రశంసలు వెల్లువిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి. చూశారుగా, ఊరి బాగు కోసం, గ్రామస్తుల ఆనందం కోసం 25 ఏళ్ల క్రితం తీసుకున్న కఠిన నిర్ణయం నేడు ఆ గ్రామంలోని కుటుంబాల్లో ఆనందాలకు కారణమైంది. గ్రామ పెద్దల ఆలోచనలతో బీజం వేసుకున్న మద్యపాన నిషేధం భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశాలుగా మారాయి. పెద్దల మాటకు కట్టుబడితే వచ్చే ఫలితాలేంటో అమ్మపాలెం గ్రామాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి ఆలోచనలే ప్రతి గ్రామంలోని వాసులు చేస్తే సమాజం మెరుగుపడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.